రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తున్న నేపథ్యంలో కాకినాడలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ నాయకులు ఆ స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుమారు ఎకరా 45 సెంట్ల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభుతో పాటు పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు అనువైన ప్రదేశంలో కార్యాలయం నిర్మాణం జరగనుందని తెలిపారు. త్వరలోనే కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జిల్లా నాయకులు కార్యకర్తలకు ఇది కేంద్రంగా ఉపయోగపడుతుందని వారు అన్నారు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్నీ చెప్తుంటారు. అక్కడ కూర్చున్నా ఇలా చెప్పేద్దామా? ప్రసాద్ ఇలా పక్కన మేము ఇటు ఉంటాం, ఇలా వచ్చాయి రోజు నేర్పడానికి పని. జనరల్గా చూడండి సార్. నమస్కారం. ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ జిల్లా ఆఫీస్ని ఒక జీవో రూపంలో ఇక్కడ సైటు అలాట్ చేయడం జరిగింది. ఎకరా 45 సెంట్లు. ఇదంతా కూడా 25 జిల్లాలు కూడా, ప్రతి జిల్లాలోని కూడా పార్టీ నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని మీద ఉంది కాబట్టి దీనికన్నా ఎక్కువ ఉపయోగపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ని పెట్టే అవకాశం ఉంది. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ను అక్కడ పెట్టడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్ని ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మీకు పార్టీ, ఒక పార్టీ పరంగా ఇది కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టిన రూల్ ఏం కాదు. ఏ పార్టీ ఉన్నా, ఆథరైజ్డ్ పార్టీ ఏదన్నా దేశంలో, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా ఒక జీవో ఉంటుంది, జీవో నెంబర్ ఉంటుంది. దానికి నలుగురికి ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు ఎక్కడ ఉంటాయి, ప్రభుత్వ కొందామని చూసాం. ప్రభుత్వ స్థలాలు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి తీసుకున్నారు. లాస్ట్ టైం మరి వైసీపీ వాళ్ళు R&B స్థలం తీసుకున్నప్పుడు ఇదే క్వశ్చన్ మీరు అడిగారా? ఎవరిని అడిగారు మీరు? ఎవరిని అడిగారు? అది ఆథరైజ్డ్ గా తీసుకున్నారా? జీవో ఎక్కడన్నా సరే జిల్లా పార్టీ పేషెంట్ అండర్లోనే, ప్రతి జిల్లాలోని కూడా పైనుంచి ఎవరో రావట్లేదు, జిల్లా పార్టీ పేషెంట్ అండర్లోనే శంకుస్థాపన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ఆయన అండర్లోనే జరుగుతుంది. మరి ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితేనే, ఎమ్మెల్సీలు అయితేనే, మన మిగిలిన వివిధ విభాగాలలో ఉన్న అందరం కలిసి ఈరోజు ఏదైతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకే డిజైన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండాలి అన్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఒక జీవో ఈరోజు ఎకరా 45 సెంట్లు ల్యాండ్ అన్నది ఒక జీవో అన్నది రావడం జరిగింది. దాన్ని ఇక్కడికి వచ్చి మేము దాన్ని పరీక్షించి అది ఎలా రేపు రాబోయే కాలంలో దానికి సంబంధించిన డిజైన్ కూడా పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరుగుతుంది. దాన్ని ఈరోజు అక్కడ మేము పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఒక మంచి ఉద్దేశం, పార్టీ ఆఫీసర్ అన్నది హెడ్ క్వార్టర్స్లో నగరం నడిబొడ్డున ఉండాలి, అందరికీ కూడా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతో మా నాయకుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ మొదటగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ పార్టీ కార్యాలయం, ఇప్పటికే మాకు కూడా మా నియోజకవర్గాల్లో ఈ సైట్ని అన్నది చూసుకోమని చెప్పడం జరిగింది. జిల్లా పార్టీ అయిన తర్వాత మా నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గాల్లో అన్ని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు
అందరూ కూడా వాటి సైట్లను చూపించి అక్కడ కూడా మేము ఈ కార్యాలయాన్ని అన్నది రాబోయే కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ఈ రోజున కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతనంగా భవనం నియమించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఎకరా 45 సెంట్లు మన కాకినాడ నగరంలో ఈరోజు జీవో నెంబర్ 340 ప్రకారంగా ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, ఎమ్మెల్యే సత్యప్రభ గారు, చిక్కాల రామచంద్రరావు, రాజశేఖర్ గారు అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ స్థలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కాదు ఇదండి. అందరూ ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ కోసం కట్టేది ఆఫీస్ అనేది, కానీ ఇది ప్రజల కోసం అండి. ప్రజల కోసం కడుతున్నామండి. ఎందుకంటే చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆల్రెడీ, కానీ ఈరోజు ప్రజల్లో ప్రజా దర్బార్లు పెట్టడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఒక పెద్ద వేదికలు అవసరమైంది ఈ రోజున. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసులను కూడా ఏదో మా కోసమని కాకుండా ప్రజలు కూడా అనువైన విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలు నియమించడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే అడిగారు బ్రదరు, కొనుక్కోవచ్చు కదా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అండి, కమర్షియల్ కాదు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, గత ప్రభుత్వాలు ప్రజల కోసం కట్టిని కూల్చేశారు. అది ఎవరి డబ్బు అండి? అది ప్రజల డబ్బుతో కట్టింది. ప్రజలతో డబ్బు కట్టుతో ప్రజావేదిక కడితే ప్రజల కోసం కూల్చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ప్రజల కోసం కడుతుంది ఇది. దాంట్లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ మేము కానీ వచ్చి కూర్చునేది ఆఫీస్ ఎందుకంటే వస్తామంటే ప్రజల కోసం వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని